హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను బాగా హుషారుగా లేరు, తినొచ్చుండ్రు బాగా కదా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించడం తర్వాత ఎలాగవుతాడంట? సువర్ణము వలె కనబడుదును. ఏమవుతుంది? రిగ్గు తేల్చబడ్డం అనమాట. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో రిగ్గు తేల్చబడ్డం. మనకు కలిగినటువంటి ప్రతి శోధన నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి భద్రపరుస్తూ ఉంటారు. అందుకేనంటాడు యోబు గ్రంథం 30వ అధ్యాయం 16-17 వచనాలు కూడా మనం చూస్తే, యోబు గ్రంథము 30వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నా ఆత్మ నాలో కరిగిపోయెను, ఆపద్దినమున నన్ను పట్టుకొని ఉన్నవి, రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడుచున్న ఎముకలు నొప్పులు అనమాట. చాలామంది ఆ ఎముకలు నొప్పుల వాళ్ళకే తెలుస్తుంది అది ఆ బాధ. అమ్మో, ఎముకలు చాలా నొప్పులండి. చూడండి యోబుకి ఎలాగుందంట? రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడుచున్నట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవో. ఏమండి, నొప్పులు ఏమాత్రం కూడా పోనేలే విశ్రాంతి ఇద్దామనుకోవంట. అలాగూ నిద్రపోవు. మహా రోగబలము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. చూడండి ఎలాగున్నదంట? ఎంతో బాధ, ఎంతో శ్రమ, ఎంతో కష్టము, ఎంతో దుఃఖము, ఎంతో వేదన. ఈ వేదనలో ఏం కలిగిందంట? ఈ వేదనలో ఏం కలిగింది? ఆయనకి సువర్ణము వలె మెరియచ్చు ఉన్నాడు అనమాట. మనకు శోధన, బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది కలగవచ్చు, కానీ వాటి ద్వారా మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా అంటే మేలే కలుగుద్ది అనమాట. చూడండి, మన చిన్న పిల్లలు ఉంటారు, వాడిని మెడిసిన్ వేసుకోరా అంటాం, జ్వరం వచ్చుద్ది లేకపోతే దగ్గు వచ్చుద్ది. ఆ దగ్గు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకోమంటే నాకొద్దు అని పారిపోతూ ఉంటారు. గట్టిగా పట్టుకుని ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుని వాడి నోట్లో అలాగే పోసి గట్టిగా పట్టుకుంటారు. వాడి మింగే వరకు కూడా వదిలిపెట్టరు. దేనికి? వాడికి ఆరోగ్యం రావడం కొరక, లేకపోతే వాడు చావాలనే? వాడికి ఆరోగ్యం రావాలి. దేవుడు కూడా మనల్ని ఒక శోధించినా, బాధించినా, తొందర పెట్టినా, లేకపోతే ఏదన్నా మనకి చిన్న జబ్బు చేసినా దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక గొప్పది ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. యోబు ఎలాగున్నాడు? ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. శోధించిన తర్వాత ఏమైపోయాడంట? సువర్ణము వలె నేను అయితేనే. అందుకనే యోబు గ్రంథం 42:10-12 అంటాడు, అన్నీ రెట్టింపు ఇవ్వబడిని యోబుకి. ఎందుకంటే ఎంతో శోధించబడ్డాడు, బాధించబడ్డాడు. ఆ బాధకి తగినటువంటి ఆశీర్వాదములో అన్నీ రెట్టింపు అయిపోయినాయి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. చాలా భయంకరమైనటువంటి బాధలు పడ్డాడు. చూడండి, ఆపదలో దేవుని వైపుకి మనం తిరగటం అనేది దేవునికి కావాలి. మనం ఒకప్పుడు దేవుని దగ్గర నుండి ఏమన్నా మన ఇష్టానుసారమైనటువంటి దారిలో తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? ఏమంటే దేవుడు ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు మనల్ని. ఆ దెబ్బ కొట్టినప్పుడు మనం దేవుని వైపుకి మనం మళ్ళుకునేటువంటి వారంగా ఉంటాం అన్నమాట. అందుకని అంటున్నాడు, ఆపదలలో దేవుని వైపు ఏమని నీవు నేను ఒకటి తిరగటం అన్నమాట. దేవునికి కావాల్సిందంటే దేవుని వైపు తిరగటం, పశ్చాత్తాపపడ్డం. ఏమండి, ఒకటి దేవుని వైపు తిరగడం, రెండు ప్రార్థించాలి. మూడోది ఏమంటే ఒప్పుదల అనమాట. పాపము కానీ
అవిధేయత కానీ, ప్రభా ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, ఈ తొందర ఎందుకు వచ్చింది, నాకు ఇలా ఎందుకు జరిగింది అని నీవు పరిశీలన చేసుకుని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. తర్వాత ఇది ఎందుకు వచ్చిందని బాగా నీవు తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏమంటే పశ్చాత్తాపడాలి. దేవుడు చూసేది నీ నుండి నా నుండి. అది చూడండి, మన శ్రమలో మన కష్టాల్లో పూర్తిగా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ప్రార్థించాలని, అలాగే ప్రార్థించినటువంటి వారందరూ కూడా మంచి భక్తులైనట్లుగా మనం చూడగలం. అలాగే ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, దావీదు, యోబు, అలాగే ఎంతోమంది భక్తులైనటువంటి వారు ఎన్నో శోధనలకి, కష్టాలకి, శ్రమలకి గురయ్యి వారి మంచి భక్తి జీవితాన్ని జీవించారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏదో చంపడానికో లేదా మనల్ని ఏదో నాశనం చేసేయడానికో దేవుడు నిన్ను పట్టుకుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నిన్ను కనలేదు. నీ బిడ్డలను నువ్వు కన్నావు, నీ బిడ్డలు చనిపోవాలని ఎప్పుడైనా కోరుకుంటావా? ఎప్పుడు కోరుకో. నీ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటావు, నీ బిడ్డలు యోగ్యమైనటువంటి వారిగా ఉండాలని కోరుకుంటావు, నీ బిడ్డలు ప్రక్కనున్నటువంటి వారికంటే కూడా నీ బిడ్డలు ఒక స్టేజిలో మంచిగా ఉండాలని నువ్వు కోరుకుంటావు. దేవుడు కూడా నీ నుండి నా నుండి కోరేది కూడా అదే. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి మేలు చేయి చూస్తాడే కానీ నిన్ను నాశనం చేయాలనో ఏదో చేయాలనో అలాగే దేవుడు ఏమాత్రం కూడా చేయడు. అందుకేనంటాడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా దేవుడు అంటున్నాడు, నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవుడు నీకు మేలు చేయడానికే కానీ కీడు చేయడానికి కాదు నిన్ను పట్టుకుంది. ఇంకేమన్నాడు? కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. దేవుడు నీకు మేలు చేయడానికే చూస్తూ ఉంటాడు, కీడు చేయడానికి చూడ్డాయన. నీవు నెమ్మది పొందడానికి, నాకు మొరపెడతారని ఉద్దేశంతో దేవుడు మనల్ని చిన్న శోధనో, కష్టమో, శ్రమో, ఇరుకో, ఇబ్బందో కలగజేస్తే దాని ద్వారా దేవునిలో నువ్వు మంచిగా ఎదుగుదల కొరకు అన్నమాట. లేకపోతే ఒక మనుష్యుడికి ఎదుగుదల రాదు. ఎదుగుదల రావాలంటే చిన్న శోధన అవసరమై ఉన్నది. అందుకేనంటాడు 66వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలము చేయుచున్నావు. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితిమి. చూడండి, ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. అయినా కిందేమన్నాడు? అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎక్కడికి రప్పించాడు? ఇన్ని బాధలతో, శ్రమలతో, కష్టాలతో సమృద్ధి గల చోటకి నడిపించాడు. నడిపేస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపేస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపేస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. విడిచిపెట్టేస్తాడా శ్రమలో? చెప్పండి. నువ్వు 9 మాసాలు మోసుకన్నావు బిడ్డని, బిడ్డలు కన్నావు, విడిచిపెట్టేస్తావా మధ్యలో? చెప్పండి, మీరు మీ బిడ్డలను విడిచిపెట్టేస్తారా? వాడు మాట వినపోయినా, కొట్టైనా, గిచ్చైనా, మట్టగించైనా నీ దారిలోకి లాక్కోవడానికి
వారి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటావు. మరి దేవుడు కూడా అంతే. దేవుడు నువ్వు దారి తొలగినప్పుడు ఏదో రకంగా తన బిడ్డలను తన వైపుకి తిరుపుకోవడం కొరకు ఏదో చిన్న శ్రమో, కష్టమో, ఇరుకో, ఇబ్బందో ఏదోటి కలుగజేస్తూనే ఉంటారు. దాని ద్వారా నీవు విడిపించబడ్డం కొరకు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిప్పులోను ఏమండి ఎలాగూ పడితేమే అయినను ఏమైపోయిందంట, అయినను మనల్ని సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. శోధనలో కూడా గొప్ప జయమిస్తాడు దేవుడు. ఏమా గొప్ప జయమిస్తాడు. ఏమాత్రం కూడా నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సిగ్లాగులో ఏమైపోయింది? దావీదు యొక్క అనుచరులు 400 మంది వారి భార్యలు పిల్లలు, దావీదు భార్యలు పిల్లలు అందరినీ కూడా సెరగ తీసుకుని పోయారు. వారి డేరాలన్నీ కూడా తగలబెట్టేశారు. ఎలాగుంది ఇప్పుడు? 1 సమూయేలు 34లో అంటాడు, ఏడ్చుటకి ఇక శక్తి కూడా చాలనంత. ఎంత శోధన అండి, ఆలోచన చేయండి. ఎంత బాధ అండి అది. చాలా బాధ, మిక్కుటమైన బాధ అది, చాలా బాధ. ఇంత బాధలో ఏడవటానికి కూడా శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడు దావీదు. ఇంత కష్టంలో, ఇంత శ్రమలో స్నేహితులే ఆదరించిన స్నేహితులే రాళ్ళు పెట్టి కొట్టి, దావీదుని చంపేద్దాం, పేడ వదిలిపోతాడు, మన భార్యలందరూ పోవడానికి కారణం ఈయనే. ఎంత దిగజారిపోయారు వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేశాడు? యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు? దేవుని వైపు సంపూర్తిగా తిరిగాడు. పారిపోయాడా? మనమైతే పారిపోతూ ఉంటాం శోధనకి, కష్టానికి, శ్రమకి. ఈ భక్తి వద్దండి, మాకు ఈ భక్తి చేయలేం, మా వల్ల కాదు, అయ్యో దేవుడు ఇంత కఠినుడా, దేవుడు ఇంత చేస్తున్నాడా, అయ్యో అనేటువంటి పరిస్థితి మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దావీదైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు ఎంత కృప దొరికిందో తెలుసా? దావీదుకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, ఎంత దీవెనిచ్చాడు. పోగొట్టుకున్నటువంటి భార్యలు, పోగొట్టుకున్నటువంటి స్నేహితులు భార్యలు, పోగొట్టుకున్నటువంటి పిల్లలు, పోగొట్టుకున్నటువంటి సంపద మొత్తము తీసుకురావటమే కాకుండా 26వ వచనంలో మనం చూస్తే గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఈ శోధన వెనకాల దీవెన ఉంది, ఈ శోధన వెనకాల ఆశీర్వాదం ఉంది. నీకు వచ్చేటువంటి శోధనల వెనకాల ఏముంది? దేవుడు దాచెట్టి పెట్టినటువంటి మేలు చాలా గొప్పదే, కానీ నీకు అర్థం కాదు. అందుకని అంటాడు 26వ వచనంలో, దావీదు సిగ్లాగు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దోపుడు సొమ్ములో ఏర్పరిచి యెహోవా సొమ్ములో కొంత ఆశీర్వాదమును సూచనగా మీకు ఇచ్చుచున్నాను. చూడండి ఏం చేశాడు? ఇశ్రాయేలు పెద్దలకి, వాళ్ళకి ఆ దోపుడు సొమ్ములో నుంచి కొంత పంపించి దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నాడు. చూడండి ఎంత ఆశీర్వాదం. ఈ శోధన వెనకాల, కష్టం వెనకాల, శ్రమ వెనకాల ఎంతో ఆశీర్వాదము, దీవెన ఉంటుందని నేను గమనించాలి. అందుకనంటాడు 119లో 67వ వచనం మనం చూస్తే, 119వ కీర్తన 67వ వచనం దయచేసి సహాయం చేయండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంతకుముందు వాక్యాన్ని అనుసరించాడా? వాక్యాన్ని అనుసరించలేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఏమైపోయింది? వాక్యము బ్రతికించుద్ది, నిన్ను చంపదవు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వాక్యం నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంతకుముందు వాక్యాన్ని అనుసరించలేదు, ఆయన ఇష్టానుసారంగా జీవించాడు. అందుకనంటే 71లో కూడా అంటాడు, ఏమంటాడు? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఎండుట నాకు మేలాయనో. శ్రమ ఏం చేస్తో తెలుసా?
నేను రిగ్గు తెలుస్తూ ఉంటుంది. శ్రమ ఏం చేస్తుందో తెలుసా? భక్తిలో నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఆరంభ దినాల్లో నాకు ఎన్నో శోధనలు వచ్చినప్పుడు, ప్రభా ఇక చాలయ్యా, ఇక చాలు ప్రభా అని కొన్ని దినములు ఏడ్చినటువంటి దినములు ఉన్నాయి. ఆ ఏడ్చినందువల్ల శోధనలన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయినాయి. కానీ ఏమైపోయిందో తెలుసా? దాన్ని బట్టి అనుభవాలు ఆగిపోయినాయి. నీకు అనుభవం పెరగాలంటే శోధన ఉండాలి, కష్టం ఉండాలి, శ్రమ ఉండాలి. ఇరుకు ఇబ్బందుల ద్వారా దేవుని యొక్క కార్యములు ఏంటో నువ్వు చూడగలుగుతావు, లేకపోతే నేను చూడలేం. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ అనేది నీకు మేలు, శ్రమ అనేది నీకు మేలుకరంగా చేస్తాను అన్నమాట. శ్రమ, ఈ శ్రమ లేకపోతే నీకు మేలుకరంగా నువ్వు జీవించలేవు. ఒకటి, నీ దగ్గర అనుభవ సాక్ష్యం ఉండదు. ఈ అనుభవ సాక్ష్యం ఉండాలంటే నీ దగ్గర ఏం చేయాలి? శ్రమ నొందుట నాకు మేలాయును అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇంకేమన్నాడు? వేల కొలది వెండి బంగారము నాణ్యముల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చూడండి, మేలుకరముగా దీవెనికరంగా మనం దేవుడు చేస్తాడు. అందుకని అంటాడు, ఇంకేమన్నాడు? వెండి 72 వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపేర్పరచును. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయండి. అడిగా ఎప్పుడన్నా, ప్రభా నాకు నేర్పించాయని నేను నేర్చుకుంటాను. నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకునే బుద్ధి ఉంటే దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. నేర్చుకునే బుద్ధి ఉంటే నీకు దేవుడు ఏమాత్రం కూడా నేర్పించలేడు. అందుకని అంటాడు, ఏమండి? యెషయా గ్రంథం 1:25 కూడా మనం చూస్తే ఏమన్నాడు ఇక్కడ? నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టుని నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ఏమన్నా? కల్తీ ఎంత తీసిపారేస్తాడండి నీలో ఉన్నటువంటి తగరము, నీలో ఉన్నటువంటి ఆ కల్తీ ఎంత కూడా తీసి అవతల పారేస్తాడు, దాన్ని నిర్మూలన చేస్తాడు. నేను ఎలాగ చేస్తాడు? మేలిమి బంగారం లాగా చేస్తాడనమాట. మేలిమి బంగారం. చూడండి ఎలాగ చేస్తాడు దేవుడు. నేను ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు. ఏమండి? నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమండి? అందుకని అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే 3:12 ఏమంటాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. నీ బిడ్డలనే గద్దిస్తావా? పక్కన వాళ్ళందరినీ గద్దిస్తావా? చెప్పండి. నీ బిడ్డలనే గద్దిస్తావు, పక్కన వాళ్ళని గద్దిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు, కొడతారు. అందుకని నీ బిడ్డలనే గద్దియటాన్ని చూస్తావు. అలాగే దేవుడు కూడా తన బిడ్డలనే ఏం చేస్తాడంట? గద్దిస్తాడనమాట. గద్దించి బుద్ధి చెప్పి మనల్ని సరైనటువంటి రీతిలో నడిపిస్తూ ఉంటాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతికి. ఎవరిని గద్దిస్తాడంట? ఇష్టుడైన కుమారుని అనమాట. ఇష్టుడైన కుమారుని గద్దించినట్లుగా రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించిన. చూడండి, ఒక తల్లి తండ్రి తన బిడ్డలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ వయసు వచ్చిన తర్వాత బిత్తర చూపులు చూసి అటు ఇటు బాగా స్త్రీలు పురుషుల వైపు, పురుషులు స్త్రీల వైపు చూస్తున్నానికి ఏం చేస్తారు తల్లిదండ్రులు? చెప్పండి. గద్దిస్తారు. గద్దిపోతే ఏమవుద్ది? గాలుళ్ళు అయిపోతారు. మరి దేవుడు కూడా నిన్ను నన్ను గద్దించి నిన్ను నన్ను దిద్దపోతే మనం కూడా ఏమైపోతాం? మనం కూడా గాలుళ్ళం అయిపోతాం. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట? తన బిడ్డలను గద్దించి బుద్ధి చెప్పి ఉన్నతమైన స్థితికి నడిపించబడాలి అనేటువంటి ఉద్దేశం దేవునికి కలిగి ఉంటుంది. దేవుడు అందుకని నిన్ను గద్దించేది. దేవుడు అందుకని నిన్ను నన్ను శిక్షనే మీద పెట్టేది కొన్నిసార్లు. గద్దించకపోతే తల్లి కాదు, గద్దించకపోతే తండ్రి కాదు. ఒక తప్పును చూసి తప్పును తప్పుగా ఒక తల్లి తండ్రి గద్దించకపోతే వారు తల్లి తండ్రి అనబడరు. అలాగే దేవుడు కూడా నిన్ను గద్దించకుండా మెదలకుండా ఊరుకుని నా కుమారుడే కదా పోనేలేని ఊరుకుంటే ఆయన దేవుడు కాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెబుతూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? కెయ్యో మొర్ర అని మొరబెడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ, ప్రభా అయ్యా అంతకుముందు ఉన్న గర్వం ఉంటాయికా చెప్పండి.
ముందుగా గర్వం ఉంటుంది మన దగ్గర. ఓ లిల్లా పాటలు పాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఒరే హృదయం నిండా సంతోషం ఉందానికి ఏమొస్తాయి మన దగ్గర చెప్పండి? ఏమొస్తాయి? సినిమా పాటలు వస్తాయి. కొంచెం కష్టం ఉందనుకోండి, ఏం చేస్తాం? ప్రభా, అయ్యా, నాయనా, ఎంత ఏడుస్తామండి, ఎంత కన్నీరు గారుస్తాం. చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు ఏమని హుషారుగా ఉన్నప్పుడేమో ప్రార్థన చేయలేరు. ఎంతవరకు సెల్ ఫోన్లో ఎలా చూసి లేకపోతే టీవీ చూసి ఓ నవ్వుకుంటా ఎకీకలు పక్కలాడుతా ఓ అయిపోతూ ఉంటాం. ఏదన్నా వచ్చినప్పుడేమో ముసుకేసుకుని అయ్యా నేను ప్రార్థన చేయలేదు, నా సంగతి అంతా నీకు తెలుసు అయ్యా, ఇంకెప్పుడు చేసేది చెప్పండి? బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు, ఏదైనా వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయలేవు. ఎలాగ చెప్పండి? దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయడం కొరకు దేవుడు కొన్నిసార్లు మనకి చురకలేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. అందుకని అన్నాడు, తన తండ్రి తన కుమారుడై ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు నిన్ను గద్దించాడు, నీకో శోధన వచ్చింది, నీకో బాధ వచ్చింది, నీకో శ్రమ వచ్చిందంటే దేవునికి నువ్వు సమీపంగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. ఏ బాధ లేకపోతే ఏమని ఏదో నువ్వు బాగున్నావు కాబట్టి ఏమని దేవుడు ఏదో నాకు సమీపంగా ఉన్నాడు అనుకోవద్దు. దేవుడు నీకు సమీపంగా లేడు. దేవుడు నీకు సమీపంగా ఉంటే ఏమండి ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క గద్దింపు నీకు అందుతూ ఉంటుంది. చిన్న శ్రమలకి కష్టాలకి గురవుతూ ఉంటావు. ఎప్పటికప్పుడు దేవుడు నిన్ను దిద్దుతూ బాగు చేస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమని తాను ప్రేమించినటువంటి కుమారుడిని ఎలా గద్దిస్తారంట? గద్దించు రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా గద్దిస్తూ ఉంటారు. అందుకని అంటాడు, ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దాం. చూడండి, ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను. ఏమండి, నువ్వు శిక్షను తృణీకరిస్తున్నావా? చాలామంది అంటారు, అయ్యో నాకేదో దొరికిందా, నా బిడ్డే దొరికాడా, ఇంకేంటి నా భార్య దొరికిందా, నా కుటుంబమే దొరికిందా, ఇక ఎవరు లేరా? ఎన్ని రకాలుగా మాట్లాడుతాం మనం. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక హెచ్చరిక ఇచ్చి, నిన్ను ఒక శోధనిచ్చి, బాధించి, నిన్ను అంగీకరించడం కొరకు ఏమంటే దేవుడు నీకు చిన్న పనిష్మెంట్ ఇస్తే నువ్వు ఎంత బాధపడిపోతున్నావు ఆలోచన. దేవుని మీద ఎంతమంది సనిగే వాళ్ళు ఉంటారు చెప్పండి? బోల్డ్ మంది సనిగే వాళ్ళు ఉంటారు. దేవుడు ఇంత కఠినుడా? ఆయనకి చాలు లేదు, ఆయన ప్రేమ లేదు. అయ్యో ఇలాంటి వాడే దేవుడు, అయ్యో నేను ఇలాంటి వాడు అనుకోలేదు, లేకపోతే నేను వచ్చేవాడినే కాదు. అమ్మా, అలాగే సనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేదని చూస్తాను. మీరు ఎవరు సనుక్కోలేదు, నేను సనుక్కున్నాను. వస్తుంది పాపం, మీ ఎవరికి రాలేదు పాపం. మీరు ఎంత మంచివాళ్ళు కదా. ఎన్నిసార్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్రలో దేవుడు ఎలాగైనా సరే తన బిడ్డను ఏమంటే తన వైపుకి మరలించి వారిని దిద్ది పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యములోనికి అంగీకరించుకోవడమే ఆయన పని. అది దేవుడు చేసే పని. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? నా కుమారుడా, ఏమన్నాడు? ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. విసిగిపోయావా? ఎన్నిసార్లు ఇసుక్కున్నావు? ప్రభా ఏంటయ్యా అందరూ లడ్డూలాగా ఉన్నారు, నాకైతే ఏంటిలాగా అయిపోయింది. అయ్యా అందరూ ఆరోగ్యంగా రాళ్ళులాగా ఉన్నారు, నాకైతే ఏంటిలాగా అయిపోయింది. ఎన్నిసార్లు అనుకున్నావమ్మా? అనుకోలేదా? దేవుడు నిన్ను ప్రేమించలేదా? దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్తములో నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన నిన్ను సమీపంగా చేసుకోవడానికి చేస్తే నువ్వేమన్నావు? ఇంకా దేవుడిని నిందించి అవమానించే వ్యక్తిగా ఉండిపోయావు, అవమానించే వ్యక్తిగా. అందుకని అన్నాడు, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ఎవరిని దండిస్తాడు ఇప్పుడు చెప్పండి? ఎవరినండి? తన కుమారుణ్ణి, ప్రేమించే కుమారుణ్ణి దండిస్తాడు. ఏమ్మా, మన బిడ్డలను కూడా ఏం చేస్తాం? అమ్మాయి జాగ్రత్త, అబ్బాయి జాగ్రత్త. ఎంత గద్దిస్తామో తెలుసా? ఎందుకు గద్దిస్తున్నాం? వారు బాగుపడాలి, వారి ద్వారా మంచి పేరు రావాలి కుటుంబానికి. ఎక్కడ పాడైపోద్దాం అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం? గద్దిస్తున్నాం. దేవుడు కూడా నిన్ను నన్ను కూడా గద్దించి దిద్దుతూ ఉంటాడు ఆయన. అందుకని అన్నాడు, ఏమని? స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు
మీతో సంభాషించచ్చు, ఆయన హెచ్చరికను మీరు మరచితిరి. మరచిపోతున్నావా దేవుని యొక్క హెచ్చరికని? ఏమా దేవుడు నీకు ఒక హెచ్చరిక ఇస్తానంటే అది నీ మేలు కొరకే. చిన్న బాధ పెట్టాడంటే నీ కొరకే. నువ్వు దేవునికి బిడ్డగా, దేవునికి పనిముట్టుగా, దేవుని పాత్రగా, దేవునికి దగ్గర అవ్వాలి. లేకపోతే నువ్వు దేవుని దగ్గర దూరం అయిపోతావు. అన్నీ బాగుంటే దూరం అయిపోతావు. అందుకని దేవుడు ఏం చేస్తాడు, నేను మెల్లిమెల్లిగా ఉంచుకుంటాడు ఆయన నీకు మారు మనసు ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి. ఏమన్నా నువ్వు రక్షణ కొరకు, ఏమండి నీకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు రక్షణ ఇవ్వడం కొరకు. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు మారు మనసు పొందడం కొరకు, ఆయన రక్తంలో నువ్వు కడగబట్టడం కొరకు. చిన్న శ్రమ, చిన్న ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కలవరపడిపోతున్నావేమో నాకు తెలియదు. అందుకని అంటున్నాడు, శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఏమండి ఎలా చూస్తున్నాడంటే మనల్ని చెప్పండి ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? మై సన్, దేవుని సన్నిధిలో ఒక మంచి కుమారుడిగా నిన్ను చూడడానికి కొరకు, నిన్ను కుమార్తెగా చూడడం కొరకు, ఆయన కుమారుడిగా ఉండటం కొరకు. అందుకని అంటున్నాడు, ఇంకా తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారు అందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. నీవు నేను మనమందరం కూడా దేనిలో పాలు పొందాలి చెప్పండి? శిక్షలో. ఆయన శిక్షలో పాలు పొందడానికి నువ్వు రెడీ అయినా? ఏమని శనిగుడు వచ్చేస్తుందా, నీలో ఆయాసం వచ్చేస్తుందా? అయ్యో నాకు ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చిందని దేవుని మీద, దేవుని బిడ్డల మీద సనిగే వ్యక్తిగా ఉన్నావా? అందుకని ఇక్కడేమన్నాడు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఏమండి ఎలాగ ఉండాలంటే మేము ఆత్మలు కాసేటువంటి కాపరికి కూడా మీరు లోబడి ఉండే పరిస్థితి కావాలి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం లోబడటం అనేది చాలా చాలా దేవునికి ప్రాముఖ్యమైనదన్నమాట. అందుకనే దేవుడు మన పట్ల ఆ శిక్షా విధి ద్వారా మనల్ని దగ్గర చేసుకోవడం కొరకు, మన ఇబ్బందులో, మన కష్టంలో. అందుకని అంటాడు, న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలులు ఏమండి కానాను రాజుకు అప్పగించాడు. వారిని అప్పగించినప్పుడు వారు ఏం చేశారు? 20 సంవత్సరములు కఠినమైనటువంటి బాధలు పెట్టాడు కానాన్ రాజు. అప్పుడు ఇశ్రాయేలులు దేవునికి మొర్ర పెట్టారే. ఎప్పుడు మొర్ర పెట్టారు? శ్రమ వచ్చినప్పుడా, శ్రమ రాకముందా? న్యాయాధిపతులు మొత్తం చూడండి, వారు శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగారు, కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగారు, అన్నీ బాగున్నప్పుడు లోకం వైపు తిరిగారు. అందుకని లోకం వైపు తిరిగినప్పుడల్లా వారిని ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించాడు. దేవుని వైపు తిరిగినప్పుడు ఏమండి వారి కొరకు మంచి నాయకుల్ని లేపాడు అనమాట. లేపినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారంట? దేవునికి మొర్ర పెట్టిరి. అప్పుడు ఎవరిని లేపాడు? దెబోరాని లేపాడు. దెబోరాని లేపటమే కాదు, సెసేరాను అనే రాజును కూడా చంపిన తర్వాత 40 సంవత్సరముల దేశం ఎలాగుందంట? నెమ్మది పొందెను. ఏమైపోయింది? నెమ్మది పొందెను. చూడండి, శ్రమలో ఎంత దేవునికి దగ్గర అవుతావో తెలుసా? కష్టాల్లో దేవునికి ఎంత దగ్గర అవుతావో తెలుసా? మాట్లాడితే ఇప్పుడు ఏమంటావు? శ్రమ వచ్చినప్పుడు మాట్లాడితే ఏమంటారు చెప్పండి? యేసయ్యా యేసయ్యా. ఎప్పుడైతే నీ శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, అప్పుడు ఏమవుతాం మనందరం చెప్పండి? దేవునికి చెప్పండమ్మా, దేవునికి దగ్గరగా వెళ్తాం. అన్న ఉంది, అన్న కూడా ఏటాట వెళుతుంది యెరూషలేముకి. ఏటాట వెళుతుంది కానీ ఎంత శ్రమ ఎప్పుడన్నా ఉందా ఆమెకి? ఎంత శ్రమ సవిత్తా? ఎప్పుడు లేదు. తోడుకోళ్ళతో ఎంత శ్రమ ఉందా? లేదు. దేవుడు ఏం చేశాడు? బాగా ఆమెని లేపి ఏం చేశాడు? శ్రమ పెట్టేలాగా చేశాడు. శ్రమ ఎక్కువైపోయింది ఇప్పుడు ఈమెకి. శ్రమ ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేస్తుంది? భర్త దగ్గర ఏడ్చింది. ఉపయోగం ఉందా? నువ్వు కూడా ఏడుస్తావు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్న దగ్గరికి అని ఏడుస్తావు. ఉపయోగం ఉండదు. ఎక్కడ ఏడవాలి? దేవుని దగ్గర ఏడవాలి. దేవుని దగ్గర కన్నీరు విడవాలి. ఈమెకి శ్రమ ఏం చేశాడు దేవుడు? ఏమని? ఈ శ్రమ కనుక ఈమెకి లేకపోతే సమయాలు బయటకు వచ్చేవాడేనా? కాడు. బయటకు వచ్చేవాడు కాదు సమయాలు. దీని వెనకాల ఎంత ఆశీర్వాదం ఉందో ఆలోచన చేయండి. శ్రమ వెనకాల ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. శ్రమ వెనకాల ఎప్పుడు దీవెన ఉంటుంది. శ్రమ వెనకాల ఎప్పుడు కూడా
ఏమండి దేవుని యొక్క రెట్టింపైనటువంటి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నీవు నేను ఓర్చుకోవాలి, సహించాలి. ఈమెం చేస్తుంది? ఇప్పుడు దేవుని సంధికి వెళ్ళి ఏం చేసింది? అన్న మరబెట్టింది, ప్రార్థన చేసింది, కన్నీరు గార్చింది, దుఃఖాక్రాంతురాలై. ఏమండి ఈ ప్రసవ వేదనకి దేవుడు ఏం చేశాడు? సమూయేలును బిడ్డగా ఇచ్చాడు. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. అంతకుముందు ఆమెకి పిల్లలు ఉండారు, ఇంక పిల్లలు లేరు. ఎంత శోధించింది, ఎంత బాధ పెట్టింది, ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడింది. ఇప్పుడు ఏమంటుంది? ఏమండి అక్కడ యెరూషలేము వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు కూడా ఏట వెళ్తున్నారు. అక్కడ ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఇప్పుడు అమ్మ ప్రతి వాళ్ళు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, అమ్మ సమూయేలు తల్లి అంటే ఎవరు మీలో అని అడగగానే నేనేనమ్మా, నేనే. అబ్బా ఎంత ఘనత అండి, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. అంతకుముందు పేరుందా? ఆ బిడ్డల కన్నా ఆమె పేరు ఉంది, కానీ ఈమె పేరుందా? పేరు లేదు. ఏమండి ఈ శ్రమలో ఏం కంది? సమూయేలు కంది. ఏమండి ఏట వెళ్ళినప్పుడల్లా ఎంత మహిమ. ఏమండి ప్రవక్త తల్లి అండి ఏమి, రాజుగారి తల్లిని ఎంత గౌరవిస్తారండి? గౌరవించరా? దావీదు ఏం చేశాడు? సొలొమోను ఏం చేశాడు? బెత్షెబాని గౌరవించాడు. తనతో పాటు ఏమండి మంచి సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప కృప. ఎవరండి ఈయన? ఎవరు? నా కుమారుడు అండి, సొలొమోను నా కుమారుడు, నా కుమారుడు. అబ్బా ఎంత ఆనందం అండి. బెత్షెబాకి ఏమండి ముందుగా ఎంతమంది తిట్టుంటారు, ఎంతమంది దూషించుంటారు, ఎంతమంది చెప్పించుంటారు ఆమెని. ఈయన దావీదంటే ఇష్టపడింది కాబట్టి మొగుడిని చంపుకున్న దౌర్భాగ్యురాలని ఎంతమంది కోతలు కూర్చుంటారు ఆలోచన చేయండి. చాలామంది నిందించుంటారు, అవమానించుంటారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సొలొమోను తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్న తల్లికి ఎంత ఆనందంగా ఉందో ఆలోచన చేయండి. దేవుడు ఎంత ఆనందం ఇస్తాడు నీ జీవితంలో, నీ బ్రతుకులో. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఏమండి అన్న ఎంత సంతోషపడుతుందో ఆలోచన చేయండి. నా కష్టం వెనకాల, ఆ శ్రమ వెనకాల ఏమండి ఆ శ్రమ కష్టమే ఒక గర్భముగా దాల్చి తన గర్భములో నుండి ఒక మంచి దైవజనుడిని కనేలాగా చేసింది ఆ శ్రమ. నీ జీవితంలో కూడా శ్రమ అనేది ఒక అద్భుతంగా నీ జీవితంలో మంచిగా పనిచేస్తుంది. నీ బిడ్డల రక్షణ పొందడం కొరకు, ఏమండి నీ బిడ్డల కొరకు కన్నీరు విడవటం కొరకు, నువ్వు రోదనం చేయటం కొరకు, అంగలార్చడం కొరకు ప్రభు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన శ్రమలో నువ్వు కృంగిపోకూడదు. శ్రమలో నువ్వు కృంగిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో నాకు తెలియదు. అందుకని అంటాడు 2వ సమూయేలు గ్రంథము 24:10 మనం చూస్తే అక్కడ ఏమండి దావీదు కూడా కొన్ని మూర్ఖంగా ప్రవర్తించినందువలన ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అక్కడ నీవు నేను కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా నడుచుకుని, మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని యొక్క చిత్తములో నుండి మనం దారి తొలగిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనకి శ్రమ అనేది మన ద్వారబంధకముల దగ్గరికే వస్తుంది. కష్టం అనేది ఎందుకు వస్తుంది? కొన్ని మనమే కొనుక్కొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఉంటుంది. దావీదు కూడా ఏమంటున్నాడు? యోవాబుని పిలిచి ఈ జనులను లెక్కించమన్నాడు. లెక్కించాడు. లెక్కించిన తర్వాత ఏమైపోయింది? దేవుని దగ్గర నుండి ఒక వార్త వచ్చేసింది. ఏంటి ఆ వార్త అంటే ఏమంటున్నాడు? నీకు 3 దినములో 7 నెలలు కరువా, 3 నెలలు నీ శత్రువులకి నిన్ను అప్పగించాలా, 3 దినములో తెగులు చేత నీ వారందరూ చనిపోవాలా, ఏం కావాలో కోరుకోమని దావీదుతో చెబితే దావీదు అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో నేను ఇరుకునా పడి తినే, అయ్యో నా జీవితం ఇలాగైపోయింది, నేనే తొందరపడ్డాను. నీ తొందర నీకు గ్రహించగలుగుతున్నావా? నీ తిరుగుబాటుని నువ్వు గ్రహించగలుగుతున్నావా? అయ్యో నా మాట తీరు సరిలేదే, అయ్యో నా ప్రవర్తన సరిలేదే, నేనే తెచ్చుకున్నాను వీటన్నిటిని అనే గ్రహింపు నీకు కలిగితే చాలా మేలు. దావీదు ఇప్పుడు ఏడుస్తూ అన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా మనుషుల చేతిలో పడ్డే కంటే దేవుని చేతిలో పట్టే మేలు కదా అన్నాడు. అనగానే ఏమైపోయింది? ఏమండి దూతొచ్చి ఒక పగలే ఒక గొప్ప తెగులు రప్పించగా ఏమైపోయింది? ఏమంటే 70,000 మంది స్పాట్లో చనిపోయారు. 70,000 మంది ఒక పగలకే. 3 దినాలంటే ఎంతమంది అవుతారో ఆలోచన చేయండి. పగలు 70, రాత్రి 70, 1,40,000, 3 లక్షల 3 4 12 3 ఎంత? 42 లక్షల మంది చచ్చిపోవాల్సిన వాళ్ళు. 4 లక్షల చిల్లర. చూడండి ఎంతమంది చనిపోయేది. ఏమండి దేవుడు ఏం చేశాడు? పశ్చాత్తపడి అయ్యో ఈ బిడ్డలందరూ చనిపోతున్నారని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఇక ఆపుము అని ఆపేశాడు అది తెగుల్ని. కానీ దావీదు పశ్చాత్తపడుతున్నాడు. అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా గొర్రెలు వంటి వీరేం చేశారయ్యా?
నేను నా తండ్రి ఇంటి వారే కదా మేము పాపం చేసింది అయ్యా అని చెప్పి ఎంత పశ్చాత్తాపడుతున్నాడు తెలుసా దావీదు. ఏమండి, దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు దేవుని సన్నిధిలో. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగేలాగా ఉండాలి. అందుకని అంటాడు యెషయా గ్రంథం 48:10 అంటాడు, ఇబ్బంది అనే కొలిమిలో నేను పొటమి వేసి తిని నీ నిమిత్తం కాదు నా నిమిత్తమే నేను అలాగూ చేసి తిని అంటాడు. దేని ద్వారా అండి? ఇబ్బంది అంటే కరువు, శ్రమ, కష్టము. ఎందుకో తెలుసా? నిన్ను సరి చేయటం కొరకు, నిన్ను దిద్దడం కొరకు. ఏమండి, అందుకని అన్నాడు ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పొటమి వేసి తిని, వెండిని వేసినట్లుగా ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పొటమి వేసి తిని. చూడండి, దేనికో తెలుసా? నిన్ను రిగ్గు తేల్చడం కొరకు, నిన్ను సంతోషపరచడం కొరకు. కొన్నిసార్లు దేవుడు ఇబ్బంది కలగజేయొచ్చు, కానీ ఆ ఇబ్బందులో నేను కృంగిపోకూడదు, దేవుని సంధిలో కృంగిపోకూడదు. 2 దినవృత్తాంతాలు 33:10 మనం చూస్తే దేవుని యొక్క హెచ్చరికని మనష్షే ఏం చేశాడు? ముందుగా లోబడలేదు, తగ్గించుకోలేదు, పశ్చాత్తాపడలేదు. దేవుని యొక్క హెచ్చరిక వచ్చింది, అయినా లోబడ్డా? లోబడలేదండి. చదవగలరా? 33:10 యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్క. చూడండి, దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు నీవు చెవి యొక్కకపోతే ఏమవుతుందో తెలుసా? అది మన మీదకి రాని వచ్చేస్తానమాట. ఈ మనష్య మీదకి కూడా ఏమొచ్చింది? దేవుని యొక్క హెచ్చరికలు వచ్చినాయి. ఆయనను ఏమన్నా లోబడ్డాడంటే ఏమీ లోబడలేదు, తగ్గించుకోలేదు, విధే చూపలేదు. ఎప్పుడు తగ్గించుకున్నాడమ్మా? దేవునికి దగ్గరికి వెళ్ళేది. ఆ బబులోను రాజు వచ్చాడు, ఆయన పట్టుకున్నాడు, గొరిసలతో బంధించాడు, తన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. చాలా ఇరుకులో పడ్డాడు, ఇబ్బందుల్లో పడ్డాడు, శ్రమలో పడ్డాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాకు ఏం చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనగా తన్ను తాను బహుగా తగ్గించుకున్నందువలన ఆయన మొరలెడగా ఆలకించి అతని రాజ్యములోనికి మరలా తిరిగి తీసుకుని వచ్చాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. చూడండి, నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, దేవుడు ఏం చేస్తాడు? మరలా తిరిగి నీకు కృపనిస్తాడు. ముందుగా ఎన్నాడా? ఏం లేదు, తగ్గించుకోలేదు. అందుకని అంటాడు కీర్తనల గ్రంథం 66:13-14 మనం చూస్తే దావీదు అంటున్నాడు, నా శ్రమలో ప్రార్థన చేస్తున్నాడు. శ్రమలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి త్వరగా. అందుకని అన్నాడు, దహన బలులను నేను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వసించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను. చూడండి ఎలాగ చెల్లిస్తున్నాడ? దేవుని సన్నిధిలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కష్టము శ్రమ దేవుని యొక్క సన్నిధిలో ఆ శ్రమలో కష్టములో దేవుని వైపు నువ్వు తిరిగేలాగా ఉండాలి నీవు నేను. మా బావగారు మొన్న చనిపోతే సమాధి చేయడానికి వెళితే మా మేనల్డ్ అంటున్నాడు, సమాధి చేసి వచ్చేటప్పుడు, మామయ్య ఏంటి ఇలాగ దేవుడు ఇలాగూ ఇంత సేవ చేశాడు కదా, ఈయన సేవ చేశాడు కదా, ఎందుకు ఇలాగ చేశాడు దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు? ఒరే బాబు, దేవుడు సరిగ్గా చేయలేదురా నాయన అన్నాను నేను. ఎందుకు? ఆయన జీవించే జీవితానికి తగినటువంటి పనిష్మెంట్ ఇంకా చాలదు ఆయనకి. ఎందుకు? ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, పాపిష్టి జీవితాన్ని జీవించాడు, మూర్ఖంగా బ్రతికాడు. ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, ఏదో ఇప్పుడు మార్పు చెంది ఆయన సువార్తికుడు అయ్యాడు. కానీ అంతకుముందు దేవుడిని ఎంత ఎదించాడు, దేవుని బిడ్డల్ని ఎంత ఎదించాడు నీకు తెలుసా? దానికి తగిందిగా అది శిక్ష. కానీ దేవుడు కృప కలిగిన దేవుడు కొంచెమే శిక్ష పెట్టాడు అని చెప్పాను. అప్పుడు వాడు అంటున్నాడు, నిజమే మావయ్య, నిజమే. దేవుడు ఏమైనా పక్షపాతి అనుకున్నారా? దేవుడు పక్షపాతి అనుకున్నారా? ఎప్పుడు కూడా కాదు. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. అందుకనే 2 దినవృత్తాంతాలు 20:12 మనం చూస్తే అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చినటువంటి 3 రాజ్యములటువంటి వారు, మోయాబీయులు, అమ్మోనీయులు, మేయానీయులు ఎంతో
ఈ విరోధంగా వచ్చి బారులు తీరి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువపాతు చక్కటి ప్రార్థన చేశాడు, దేవుని వైపు తిరిగాడు. శ్రమలో, కష్టములో నీవు దేవుని వైపు తిరగలుగుతున్నావా? దేవుని వైపు నువ్వు నీ శ్రమలో, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ కష్టంలో, ప్రభా నాకెందుకు ఇలాగ జరుగుతుందని నాయన, ప్రభా నన్ను క్షమించండి అని నువ్వు పరిశీలన చేసుకోగలుగుతున్నావా? ఏమండి, పరిశీలన చేసుకునే దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తాడో తెలుసా, ఎంత దీవెనిస్తాడో తెలుసా? అయినా చక్కటి దీవెనిస్తాడండి. ఒకటి యెహోషువపాతు ఏం చేస్తున్నాడంటే చక్కటి ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. ఒకటి విచారణ చేస్తూ ఉన్నాడు, ప్రభా నాయనా, దేవుని దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టాడు. రెండు, ఉపవాసం ప్రకటించాడు. నీ జీవితంలో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో ఎప్పుడైనా ఉపవాసాన్ని ప్రకటించావా? నా భార్య అనేదయ్యా, నువ్వు దేవుని సేవ చేయాలి, నీకు షుగర్ ఉంది, నువ్వు ఉపవాసం ఉండదు, నేనుంటాను అని ఆమె 40 దినాలు ఉపవాసం ఉండేది. ఎప్పుడైనా 40 దినాలు ఉపవాసం ఉండేది ప్రతిదానికి. మా అల్లుడి గారికి, పెద్ద అల్లుడి గారికి బాగోపోతే ఏమండి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభా ఏంటయ్యా నాయన ఈ వ్యాధి ఎందుకు ప్రభు అని చెప్పి బలంగా ప్రార్థన చేస్తే ఆమెతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏమీ కాదు, బలమైన ఆహారం తీసుకోమను, ఏమీ కాదు, అది ఏమీ చేయదు నీ అల్లుడిని అని చెప్పి దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు. ఎంత తెలుసా? 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అమ్మో మీ అల్లుడి గారికి ఈ వ్యాధి, ఈ వ్యాధి, ఆ వ్యాధి అని గుండి కొట్టుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఆ వ్యాధితోనే చచ్చిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన క్షేమంగా దేవుడు భద్రపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడండి. దేవుని దగ్గర నువ్వు కనిపెట్టే మనసు ఉంటే, నీకు కనిపెట్టే మనసు ఉందా నీకు? ఒకటి ఏం చేశాడంటే ఆయన దేవుని దగ్గర విచారణ చేశాడు. రెండు, ఏమని ఉపవాసం చాటించాడు. మూడు, దేవుని యొక్క ఏమని సహాయము కొరకు ఏమని అందరూ కలిపి కూడుకుని కన్నీరు విడిచారు దేవుని యొక్క సన్నిధిలో. నాలుగు, ఏం చేశారు? ప్రార్థనా శక్తితో నింపబడ్డారు. ఇంకోటి ఏంటి తెలుసా? జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశారు. జవాబు వచ్చేసింది, దేవుని యొక్క ప్రవక్తను పంపించారు. ఏమండి, దేవుని యొక్క ప్రవక్తను పంపించి జవాబు వచ్చేసింది. ఇంకోటి ఏంటి తెలుసా? 8, వారు పూర్తిగా తగ్గించుకున్నారు. నువ్వు కూడా దేవుని సంధిలో తగ్గించుకోవాలి. తగ్గించుకునే మెట్టు ఉందా? తగ్గించుకునే మెట్టు. ప్రభా నేను ఏ పాడిదాన్ని. అందుకని దావీదు మహారాజు అయ్యిండు కూడా దావీదు ఏమన్నాడు? సచ్చిన కుక్కనన్నాడు, సచ్చిన నల్లినన్నాడు. ప్రభా నేనే పాటివాడిని, నా జీవితమే పాడిది, నా బ్రతికే పాడిది. నువ్వు అలాగనగలవా? నీకు 4 జతల బట్టలు ఉంటే అసలు భూమి మీదే ఆగావు. కానీ దేవుడు ఏమండి దావీదు ఎంత ఉండి కూడా ఏమన్నా హెచ్చించుకున్నాడా? నో, తగ్గించుకున్నాడు. నీ జీవితంలో తగ్గింపు భక్తి ఉందా నీ దగ్గర? అందుకని ఏం చేశాడు? తగ్గించుకుని వారు ప్రార్థన చేశారు. 9, ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు కూడా యెహోవా నామమును బట్టి ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఏమండి 10వ ఏం చేశారు? వారు స్తుతిగానము, స్తుతి పాటలు పాడారు. ఏమండి దేవుని స్తుతించడానికి యాజకుల్ని, పాఠకుల్ని నియమించారు. ఏమండి వారు గాయకుల్ని ఏర్పాటు చేశారు. 11, వారు పాటలు పాడుచుండగా ఏమైంది? వారి ప్రార్థనలకి వెంటనే ఏమైపోయింది? శత్రువులు మాటుగాండ్రి పెట్టి వేరే వీళ్ళు ఏమీ లేకుండానే ఏమని మాటుగాండ్రి వారు 3 యొక్క రాజుల్ని, వారి సైన్యాన్ని మొత్తాన్ని కూడా హతమార్చినప్పుడు వారిలో వారి ఒకరికొకరు మొత్తము పొడుచుకొని చనిపోయారు. ఎంత జయం ఇచ్చారండి దేవుడు. నీకు ఎవడనుకున్నావు జయం? ఒక శోధన వచ్చిందంటే నీ మేలు కొరికే, ఒక కష్టం వచ్చిందంటే నీ మేలు కొరికే, ఒక అనారోగ్యం వచ్చిందంటే నీ మేలు కొరకే. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి ప్రియమైన కుమార్తెగా మారిపోతున్నావు, ప్రియమైన కుమారుడిగా మారిపోతున్నావు. ఈ శోధన ద్వారా, ఈ కష్టం ద్వారా, ఈ శ్రమ ద్వారా, ఈ ఇరుకు ద్వారా నీలో అనేది చనిపోయి ప్రభు మీద ఆధారపడేటువంటి మనస్సుని కలిగి, ప్రభా చావైన బ్రతికైనా నీవే ప్రభా అనేటువంటి స్థితికి నిన్ను తీసుకురావడం కొరకే నీకు ముళ్ళు పెట్టాడు దేవుడు. ఆ ముళ్ళును బట్టి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఏమ్మా శోధన వచ్చే కుమిలిపోతున్నావేమో. నేను దేవుని యొక్క బిడ్డగా నేనున్నాను, దేవుని యొక్క కుమారుడిగా నేనున్నాను, దేవుని కుమారుడిగా నేనున్నాను. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, నిన్ను రిగ్గు తేల్చడానికి వచ్చింది. జబ్బు, ఈ నెమ్మది లేని స్థితి, ఈ ఆర్థిక ఇబ్బంది, ఏమండి వీటితోనూ ఏమండి తలకిరందులు అయిపోతున్నావేమో. కానీ దేవునికి నువ్వు సమీపస్తుడిగా ఉండటం కొరకు, దేవునికి నువ్వు దగ్గరగా ఉండటం కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న పనిష్మెంట్, దాంతో నువ్వు దగ్గర అవ్వాలి, మొరపెట్టాలి,
దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపపడు, కన్నీరు విడు. అయ్యా నాదేనయ్యా, అయ్యా నేనేనయ్యా. ఆ భరతమైనటువంటి వాడు అరిచినట్టు గారు, ఆ భరతమైనటువంటి వాడు కేకలేస్తున్నట్టుగా కేకలే. దేవుడి నీ దగ్గరికి వచ్చి నీ ప్రతి బాష్ప బిందువు తడుస్తాడు ఆయన. దేవుడు మాట్లాడుతాడు, ప్రియ తల్లి నీకు జవాబిస్తాడు. ఇక్కడ జవాబిచ్చాడు యెహోషాపాతుకి, నీకు కూడా జవాబిచ్చే దేవుడు ఆయన రెడీగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు చచ్చిపోయినాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, ఆయన మాట్లాడే దేవుడు. రిజల్ట్ చివరికి ప్రార్థన చేయాలి. చేయగలుగుతున్నావా ప్రార్థన? ఏది నీ ప్రార్థన? ఏమడి భూమి కంపించే ప్రార్థన. అపోస్తులైనటువంటి వారు, యేసు ప్రభు శిష్యులు, వారు ప్రార్థన చేయించుండగా భూమి ఏమైపోయిందట? కంపించెను. కంపిస్తుందా? వణకాలి. ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, ప్రభువా నన్ను కరుణించండి, క్షమించండి. ఏమని ఎన్ని తగ్గించుకున్నాడు, నీవు కూడా తగ్గించుకో. ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. దేవుడి నీ పక్షము నుండి గొప్ప కార్యములు చేసి ఆయనకి ప్రియమైనటువంటి కుమార్తెగా, కుమారుడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.